హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అమ్మ కబుర్లకు స్వాగతం. ఈరోజు కథ పేరు తోకల పంచాయతీ. పూర్వం జంతువులకు మనుషుల్లాగే తోకలు ఉండేవి కావు. అడవికి రాజైన సింహానికి ఒక ఆలోచన వచ్చింది. మేం మనుషులతో సమానంగా జీవించాలా, వారికన్నా మాకు ఏదైనా ఒక ప్రత్యేకత ఉండేట్లు చూసుకోవాలి అని ఆలోచించింది. హిమాలయాలకు వెళ్ళి దేవుడి కోసం గొప్ప తపస్సు చేసింది. దాని తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మేం మనుషుల కంటే ఎక్కువ కాబట్టి మాకు ఏదైనా ప్రత్యేకత ఉండేలా చేయమని కోరింది సింహం. ఆ మాటలకు దేవుడు సంతోషించి, నిజమే, మీకు తోకలుంటే బాగుంటుంది అని తోకల చుట్ట ఇస్తూ ఎవరికెంత కావాలో కనుక్కొని ఇవ్వమని చెప్పి మాయమయ్యాడు. సింహం తోకల చుట్ట మోసుకుంటూ హిమాలయాల నుంచి అడవికి వచ్చింది. దేవుణ్ణి అడిగి తోకల చుట్ట తెచ్చాను, తోకలు కావలసిన వారంతా పౌర్ణమి రోజు నా దగ్గరకు రండి అని ఎలుగుబంటి చేత దండోరా చేయించింది సింహం. జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా పౌర్ణమి రోజు సింహం దగ్గరకు వచ్చాయి. అదే అడవిలో ఓ ఏనుగు ఉండేది. దానికి బద్ధకం ఎక్కువ. నెమ్మదిగా నడుస్తూ ప్రతి పనిని ఇతరుల మీద వేస్తూ ఉండేది. ఒక కోతి సింహం దగ్గరికి వెళుతూ చెట్టు కింద నిద్రపోతున్న ఏనుగును చూసి, మిత్రమా, తోకల పంపకం జరుగుతుంది, నువ్వు రావా అని అడిగింది. వెన్నెల ఎంత హాయిగా చల్లగా ఉంది, నాకు నిద్ర కూడా వస్తోంది, ఎలాగూ నువ్వు వెళ్తున్నావుగా, ఆ చేత్తోనే నాకు కూడా తోక అడిగి తీసుకురా అంది ఏనుగు. ఇక్కడ సింహం ఎవరికి ఎంత తోక కావాలో వారి ఆకారాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి జంతువులన్నిటికీ తోకలు ఇస్తోంది. కోతి చెట్ల కొమ్మల మీద గెంతుతుంది కాబట్టి దానికి తోక చిన్నగా ఉంటే దాని పనులకు తోక ఆటంకం కాదు అని సింహం దానికి చిన్న తోకను ఇచ్చింది. ఏనుగు భారీ శరీరం కలది, పెద్ద పెద్ద బరువులను మోయకలదు కాబట్టి దానికి పెద్ద తోకను ఇచ్చింది. సింహం పంపకం కోతికి ఏమాత్రం నచ్చలేదు. అసలు ఇక్కడికి రాని ఏనుగుకు పెద్ద తోక, అంత దూరం కష్టపడి ఎగురుకుంటూ వచ్చిన నాకు చిన్న తోక అని బాధపడి ఏనుగుకు ఇచ్చిన తోకను కూడా తనే అతికించేసుకుంది. జరిగిన విషయం తెలుసుకుని ఏనుగు లబోదిబోమంది. సింహం దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి ఏడుస్తూ జరిగిన సంగతి వివరించింది. కానీ అప్పటికే సింహం దగ్గర ఉన్న తోక చుట్టంతా అయిపోయింది. చిన్న తోక ముక్క మాత్రమే మిగిలింది. నీ బద్ధకం వల్ల, అవివేకం వల్ల నీకు నష్టం జరిగింది. నా దగ్గర ఈ కాస్త తోక మాత్రమే ఉంది, తీసుకో. ఇక నుంచైనా నీ బద్ధకాన్ని వదిలి నీ పనులు నువ్వు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఏనుగుకు ఆ తోక ముక్కను ఇచ్చింది సింహం. ఆ విధంగా కోతికి పెద్ద తోక, ఏనుగుకి చిన్న తోక వచ్చాయన్నమాట. బాగుంది కదా? మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందాం. ఉంటాను మరి.